డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరస్ ఇన్ ప్రెగ్నెన్సీ. నాన్ ప్రెగ్నెంట్ విమెన్ కంటే కూడా ప్రెగ్నెంట్ విమెన్ ఈ హీట్ స్ట్రోక్ కానీ ఆర్ డీహైడ్రేషన్కి కానీ ఎక్కువగా గురవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. వీలైనంత వరకు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండండి. ఎక్సెసివ్ స్వెటింగ్ ఉన్నప్పుడు వాటర్ ఏదైతే మీరు లూజ్ అవుతున్నారో దాన్ని జస్ట్ వాటర్తో రీప్లేస్ చేస్తే సరిపోదు. మీరు డీహైడ్రేట్ అవుతున్నారా అన్నదానికి ఒక సైన్ ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో కాళ్ళ పొంగులవి మీరు నోటీస్ చేస్తూ ఉంటారు కదా, అండ్ కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెంట్ లేడీస్ సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, దాని గురించి వాళ్ళు చెప్తారు. దిస్ ఇస్ డాక్టర్ శిల్పా సెమిళ్ళ, గైనకాలజిస్ట్ ఫ్రమ్ విశాఖపట్నం. సో ప్రెగ్నెంట్ లేడీస్ గురించి సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మనం ఎందుకు డిస్కస్ చేయాలి? దానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరస్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో అంటే సరిపడా వాటర్ బాడీకి లేకపోవటం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్ ప్రీటర్మ్ లేబర్లో ల్యాండ్ అవ్వడానికి కానీ, అంటే నెలలు నిండకుండా డెలివరీ పెయిన్స్ రావడానికి కానీ, అలాగే ఉమ్మనీళ్ళ క్వాంటిటీ తగ్గిపోయే రిస్క్ కానీ, ఇలాంటి కొన్ని కండిషన్స్ ఆర్ రిస్క్స్ ఉండొచ్చు. దట్ ఈస్ ద రీజన్ వీ హ్యావ్ టు నో అబౌట్ సమ్మర్ కేర్ ఇన్ ప్రెగ్నెన్సీ. సో తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే నాన్ ప్రెగ్నెంట్ విమెన్ కంటే కూడా ప్రెగ్నెంట్ విమెన్ ఈ హీట్ స్ట్రోక్ కానీ, సన్ స్ట్రోక్ అంటాం కదా, ఆర్ డిహైడ్రేషన్కి కానీ ఎక్కువగా గురవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో హైడ్రేట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ఎనీ కాస్ట్ డీహైడ్రేషన్ హ్యాస్ టు బి అవాయిడెడ్. సో డీహైడ్రేషన్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? అడిక్వేట్ క్వాంటిటీస్లో వాటర్ తీసుకోవాలి. మీరు బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా క్యారీ అ వాటర్ బాటిల్ విత్ యూ. రోజుకు 10 to 12 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోవాలి. మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉంటే కనుక ఆ ఎక్సర్సైజ్ కూడా ఇండోర్స్లో చేసుకోండి. అంటే ఎండలోకి వెళ్ళి వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం కాకుండా ఇంటి లోపలే చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఏసీకి యాక్సెస్ ఉంటే, మీకు ఎయిర్ కండిషనర్స్ ఉంటే కనుక వీలైనంత వరకు ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండండి. అలా అని త్రూఅవుట్ ద డే ఎయిర్ కండిషన్ రూమ్లో ఉండకుండా అప్పుడప్పుడు దాన్ని బ్రేక్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఏసీకి యాక్సెస్ లేదు అనుకుంటే కనుక ఎక్స్ట్రీమ్ హీట్స్ ఉన్న సిచ్యుయేషన్స్లో ఒక వెట్ క్లాత్ని ఫోర్ హెడ్ మీద కానీ నెక్ మీద కానీ వేసుకోండి. అండ్ వేస్ట్ దగ్గర, అంటే నడుం దగ్గర టైట్గా ఉండే క్లోత్స్ని అవాయిడ్ చేయండి. కాటన్ బట్టలు వేసుకోండి. అండ్ ఎక్సెసివ్ స్వెటింగ్ ఉన్నప్పుడు ఆ వాటర్ ఏదైతే మీరు లూజ్ అవుతున్నారో దాన్ని జస్ట్ వాటర్తో రీప్లేస్ చేస్తే సరిపోదు. బికాస్ స్వెట్లో మీకు ఎలక్ట్రోలైట్స్ కూడా పోతాయి. సో ఎలక్ట్రోలైట్ రిచ్ లిక్విడ్స్ని ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. అది కోకోనట్ వాటర్ కావచ్చు, బార్లీ వాటర్ కావచ్చు, ఆర్ వాటర్ రిచ్ ఫ్రూట్స్ లైక్ వాటర్ మెలన్, ఆరెంజెస్, ఇలాంటివి మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. అదర్ గుడ్ ఆప్షన్స్ ఏంటంటే ఫుడ్ ఆప్షన్స్లో క్యూకంబర్స్, కీరాని ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్లో. అలాగే బటర్ మిల్క్ డైల్యూట్ చేసుకొని బటర్ మిల్క్ తీసుకోవడం కూడా మీకు చక్కగా ఎలక్ట్రోలైట్స్ని రీప్లేస్ చేస్తుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, మీరు డీహైడ్రేట్ అవుతున్నారా అన్నదానికి ఒక సైన్ ఏంటి అంటే అబ్జర్వ్ యువర్ యూరిన్ కలర్. యూరిన్ ఎప్పుడు కూడా పేల్ ఎల్లో కానీ క్లియర్గా వాటర్ కలర్లో కానీ ఉండాలి. అంతకంటే డార్క్ కలర్లో వస్తుంది అంటే మీ బాడీకి సరిపడా వాటర్ ఉండట్లేదు అని అర్థం. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మామూలుగానే ప్రెగ్నెన్సీలో కాళ్ళ పొంగులవి మీరు నోటీస్ చేస్తూ ఉంటారు కదా, అది సమ్మర్లో ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎక్కువసేపు నుంచోవడం అవాయిడ్ చేయండి. అవాయిడ్ ప్రొలాంగ్డ్ స్టాండింగ్. మీరు కూర్చున్నారు అనుకోండి, కాళ్ళు కింద పెట్టకుండా ఒక టేబుల్ మీద కానీ ఎదురుగా చైర్ మీద కానీ మీ ఏదైతే పొజిషన్ ఉందో, కూర్చునే సిట్టింగ్ పోస్చర్ ఉందో దానికి సేమ్ లెవెల్లో ఉండేలాగా చూసుకోండి. అండ్ పడుకునేటప్పుడు కాళ్ళ కింద ఒక పిల్లో కానీ ఒక క్లాత్ కానీ, అంటే ఒక ఫోల్డెడ్ టవల్ కానీ వేసుకొని పెట్టుకోవటం వల్ల కాళ్ళు పొంగడం అన్నది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది, తొందరగా రిలీవ్ అవుతుంది. అండ్ బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీగా సన్ స్క్రీన్ యూజ్ చేసుకోండి, సన్ గ్లాసెస్ వాడండి, అలాగే హ్యాట్ పెట్టుకోండి. దీనివల్ల కూడా ఎక్కువ మీరు అలసిపోకుండా ఉంటారు, స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు. సో ఈ ప్రికాషన్స్ అన్నీ తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ ప్రివెంట్ చేస్తారు. సో డీహైడ్రేషన్ రాకుండా ఉండడం వల్ల ప్రీటర్మ్ లేబర్ రిస్క్ తగ్గుతుంది, అలాగే ఉమ్మనీళ్ళు తగ్గిపోయే రిస్క్ కూడా తగ్గుతుంది. అండ్ కాన్స్టిపేషన్ కూడా రాకుండా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో దయచేసి ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.